హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు ఈహా రాయలసీమ. ఈరోజు టాపిక్ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ లైనింగ్ పనుల గురించి. లైనింగ్ పనులు చేయడం వల్ల రైతులకి నష్టం ఏం జరుగుతోంది, రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2కి లైనింగ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కాంట్రాక్టర్లు పిలిచారు, జివో ఇష్యూ చేశారు. సో అక్కడున్న రైతాంగం అంతా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనే దాని అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు అనంతపురం జిల్లా సెక్రటరీ, రైతు సంఘం అనంతపురం జిల్లా సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు, హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నివాస్ ఉజల స్రవంతి ఫేజ్ 2 కాలువకి లైనింగ్ చేయాలి అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఎందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు, దీనివల్ల నష్టం ఏంటి? సార్, ప్రధానంగా రాయలసీమ అంటేనే కరువు, వరదలు, వర్షాలు రాకోకుండా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రధానంగా రాయలసీమలో వ్యవసాయం చేయాలంటే అప్పులు, రైతుల ఆత్మహత్యలు, పురుగు మందులు అనే పద్ధతిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. కానీ అంద్రినీవా వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో 63 మండలాలకు గాను 39 మండలాల్లో అంద్రినీవా కాలువ పోవడం వల్ల భూగర్భ జలాలు పెరిగి ఎంతో రైతులు పండ్ల తోటలు పండిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తక్కువ మొత్తంలో పండ్ల తోటలు పండించే రైతులకు అంద్రినీవా వచ్చిన తర్వాత ఈ ఒక అనంతపురం జిల్లాలోనే దాదాపు 22 రకాల పండ్లకు సంబంధించిన రకాల పండ్లు పండిస్తున్నటువంటి పరిస్థితి, 29 రకాల కూరగాయలు పండిస్తున్నటువంటి పరిస్థితి, 10 రకాల మసాలా దినుసులు పండిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా వ్యవసాయం అభివృద్ధి అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అంద్రినీవా నీరు కాలువల్లో పోవడమే. అంటే చెరువులకు, కాలువలకు ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ పద్ధతుల్లో రైతులకు సంబంధించిన కాలువ పొలాలకు రాకపోయినా భూగర్భ జలాలు పెరిగి రైతులకు సంబంధించిన పంటలు పండించుకోవడానికి బోర్లు వేసుకొని అప్పులు చేసి డ్రిప్ స్ప్రింకర్ల ద్వారా రైతులు పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఏది 7/6/2021 29 జీవో విడుదల చేసి 6,182 కోట్ల రూపాయలు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదాలు తెలుపుతూ బడ్జెట్ రిలీజ్ చేస్తూ ప్రతిపాదన చేశారు. దీనికి 3,550 క్యూసెక్కులు ఉన్నటువంటి కాలువను 6,850 క్యూసెక్కులు పెంచుతున్నట్లు ప్రతిపాదన చేసినారు. కానీ ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఒక్క గంప మట్టి కూడా కాలువలోంచి తీసేయనటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఆ ప్రభుత్వం మోసం చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లైనింగ్ పనులు చేస్తామని చెప్పినట్టు ప్రకటన చేసి 404, 405 జీవో రిలీజ్ చేసినారు. దీనివల్ల జిల్లాలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాబోయేటువంటి కాలంలో పంటలు పండేటువంటి పరిస్థితి లేకోకుండా పోయే ప్రమాదమే కాదు, ఈ జిల్లాలో తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది అంద్రినీవా కాలువ దాదాపు 4 జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా రాయలసీమలో చూసుకున్న ఉమ్మడి జిల్లాల పరిధిలో చూసుకున్నప్పుడు 6 లక్షల ఎకరాలు, ప్రధానంగా అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు, అదేవిధంగా కడపకు సంబంధించిన 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాకు 1,40,000 ఎకరాల్లో ఆయకట్టుకు సంబంధించిన నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల రైతులు బాగుపడతారు, రాయలసీమలో కరువు పోతా అని చెప్పేసి మేము రాయలసీమ రైతాంగం ఆశగా చూసిన పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో 2019 ఎన్నికల ముందు మాత్రం పామిడి బహిరంగ సభలో, అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఎన్నికల బహిరంగ సభలో ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో 6,400 క్యూసెక్కులు చేస్తా, నేను రైతులకు సంబంధించినటువంటి ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో సాగునీరు లేక దీన్ని కాలువ సామర్థ్యాన్ని పెంచుతా అని చెప్పేసి అదో ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అంద్రినీవా కాలువ సంబంధించినటువంటి వెడల్పు చేయకోకుండా ఉన్నదాన్ని లైనింగ్ చేయడానికి పూనుకున్న పరిస్థితి. ఇప్పుడు అంద్రినీవా కాలువ 3,850 క్యూసెక్కులతో ఆ రోజు ప్రతిపాదన చేసి కాలువ తీశారు. ఆ 3,750 క్యూసెక్కులు కూడా ఈరోజు జీడిపల్లి వరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు చేసిన 15 నుంచి 2,000 క్యూసెక్కుల లోపల తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏమంటే కాలువ సామర్థ్యం లేదు, కానీ కాలువకు ఎక్కువ నీరు తీసుకుంటే మాత్రం కాలువ తెగిపోయే ప్రమాదం ఉంది, పొంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జీడిపల్లి వరకు కనీసం కాలువ 3,850 క్యూసెక్కులు కాకుండా మేము డిమాండ్ చేసేది ఏమంటే కనీసం 10,000 క్యూసెక్కులు చేయమని అడుగుతున్నాం. దాని గురించి ఆలోచన చేయకోకుండా కాలువను లైనింగ్ చేస్తాం, పైనుంచి నీళ్లు తీసుకురాకుండా కుప్పానికి నీళ్లు పోవు కాబట్టి ఈరోజు కాలువ లైనింగ్ చేసి రైతులకు సంబంధించిన నీరు ఇస్తామని చెప్తున్నట్టు పరిస్థితి. ఏదైతే గవర్నమెంట్ వాదన కూడా వాళ్ళ వాదన కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది కదా. ఒక్కోసారి టైల్ ఎండ్ వరకు కూడా వాటర్ పోవాలి, టైల్ ఎండ్ వరకు వాటర్ పోవాలంటే ఇక్కడే వేస్టేజ్ ఎక్కువ ఉంది. మీరు చెప్తున్నట్లు 1,500 క్యూసెక్లే వస్తున్నాయి అనుకుందాం, అంటే తగిన సామర్థ్యం నీళ్లు రావట్లేదు.
మరి థాయిలాండ్లో ఉన్న కుప్పంకి నీళ్లు పోవాలంటే ఈ వేస్టేజ్ కంట్రోల్ చేసే దాంట్లో భాగంగానే మేము లైనింగ్ చేస్తున్నామంటారు గవర్నమెంట్ సైడ్ నుంచి. అట్లా కూడా ఆలోచన చేయొచ్చు. ప్రభుత్వానికి సంబంధించి ఏ నిపుణులు ఉన్నారు, చాలా మంది ఇంజనీర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు రావాల్సిన నీటిలో అంద్రినివా నుంచి ఈ రోజు ఉన్నటువంటి కాలువ సామర్థ్యం ప్రకారం తీసుకుంటే ఒక టీఎంసీ నీళ్ళు రావాలంటే కనీసం 6-7 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. అదే కాలువ వెడల్పు చేస్తే మాత్రం మేము అడుగుతున్న 10,000 క్యూసెక్లు వెడల్పు చేస్తే 1.5 రోజుకి 1 టీఎంసీ వస్తుంది. ఆ లెక్కన సుమారు 60 టీఎంసీలు పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. ఆ లెక్కన 60 టీఎంసీలు తీసుకుంటే ఈ జిల్లా కొన్ని పక్కన ఉన్నటువంటి సత్సాయి జిల్లాకు సంబంధించి లేదా కుప్పం వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది కాలువ వెడల్పు చేస్తే. కాలువ వెడల్పు చేయకోకుండా లైనింగ్ పనులు చేస్తే మాత్రం రైతులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం దీనికి. ఎందుకంటే 1000 అడుగుల రోజులు బోర్లు వేసుకొని ఈరోజు అందరినీ చుట్టుపక్కల కాలువ ఉన్నటువంటి ప్రాంతంలో పండ్ల తోటలకు సంబంధించిన 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలుగా చీనీ తోటలు, అరటి మొక్కలు, దానిమ్మ తోటలు, పండ్ల తోటలకు సంబంధించిన కాయగూరలు రైతులు పండిస్తున్నట్టు పరిస్థితి. లైనింగ్ వేయడం వల్ల ఈ భూగర్భ జలాలు అడిగంటిపోయి బోర్లు అడిగంటిపోతే రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం. మేమే కాదు, ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎమ్మెల్యే పరిటాల సునీత గారు అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అవును, ఈ మధ్య అసెంబ్లీలో ఆమె రామానాయుడు గారిని కలిశారు, ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. లైనింగ్ పనులు చేయకండి, చేస్తే కూడా 2 వైపులు మాత్రమే చేయండి, కింద చేయకండి అని కూడా రిక్వెస్ట్ చేసినారు. తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న ఆపోజిషన్ పార్టీ లీడర్స్ కానీ వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈ లైనింగ్ పనుల వల్ల రైతులకే నష్టపోతారు, ఖచ్చితంగా ఆపాల్సిందే అంటున్నారు. ఈ మధ్య ఏదో నాకు తెలిసి రైతులు కూడా ధర్నా చేశారు లైనింగ్ పనులు చేయడానికి కాంట్రాక్టర్ వస్తాయని. తగరకొండ ప్రాంతంలో కాలువ లైనింగ్ పనులు ప్రారంభిస్తే జంగిల్ క్లియరెన్స్ సంబంధించి అడ్డుకున్నారు రైతులకు సంబంధించి. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే ఇప్పుడు వస్తున్నటువంటి అంద్రినివా ద్వారా ఇవే నీళ్లు సంబంధించినట్టు 39 మండలాలు పోయేటువంటి అవకాశం ఉంది. అంద్రినివా కాలువ వెడల్పు చేయకోకుండా లైనింగ్ చేస్తే మాత్రం ఈ జిల్లాలో ఇప్పటికే పోయిన సంవత్సరం 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పరిస్థితి. ఈ సంవత్సరమే ఈ నెలలోనే పంటలు పండి అంత గిట్టుబాటు ధరలు లేకపోవడం 5 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నట్టు పరిస్థితి పోయిన నెలే. ఇట్లా ఆత్మహత్యలు పెరగకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి ప్రధాన కారణం సాగునీరు ఇవ్వాలా. సాగునీరు ఎందుకు ఇవ్వమని అడుగుతున్నామంటే 1972లోనే ఎక్కడైతే జాతీయ ఇరిగేషన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, 30% సాగు భూమికి నీరు ఇస్తే తప్ప ఆ ప్రాంతంలో ప్రజలు కానీ రైతులు కానీ కూలీలు కానీ బతికేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మా జిల్లాలో కనీసం 3% కూడా ఉండేటువంటి భూమికి నీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళే నిపుణులే కమిషన్ వేసిన తర్వాత జాతీయ ఇరిగేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం వచ్చేటువంటి నీటిని నీరు చెరువులకు ఇచ్చి ఆ విధంగా పిల్లకాలలో ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన ఆదుకునే పరిస్థితి చేయకోకుండా రైతులకు నష్టం. ఇది మేము రైతు సంఘాలకు మేము కోరడం కాదు, రైతుల్లో విచారించమనండి. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ జిల్లా రాయలసీమలో ఆయన పర్యటన చేసిపోయినాడు. అప్పుడు కూడా మేము అడిగాం, లైనింగ్ పనులు వేయడం వల్ల మా జిల్లా రైతులకే కాదు రాయలసీమలో ఉన్నట్టు రైతాంగ మంత్రులు కూడా మరోసారి ఆత్మహత్యల వైపు వలసలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అతను మాల్యాల నుంచి జీడిపల్లి నుంచి మాల్యాల వరకు పరిశీలన చేసినటువంటి పరిస్థితి. మనం పరిశీలన చేసినప్పుడు ప్రజాబంధువులు కానీ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా వ్యతిరేకించినారు. మీరు లైనింగ్ సంబంధించి కాదు, కాలు నీళ్లు రావాలంటే 10,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచండి. కిందన జీడిపల్లి వరకు మొదటి ఫేజ్ వరకు 10,000 క్యూసెక్లు, జీడిపల్లి నుంచి కిందన సంబంధించిన ఏదైతే గోళ్లపల్లి రిజర్వాయర్ ఉందో అక్కడ సంబంధించి 6,000 క్యూసెక్లకు, దాని తర్వాత మడకసిర బ్రాంచ్ కెనాల్ ఉంది అక్కడ 1,500 క్యూసెక్లు పెంచమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ పద్ధతిలో చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఉన్నట్టు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా రైతుల ఉద్యమం ఏదైతే ప్రారంభించారో దాని తర్వాత అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసిపోయినాడు. ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి విషయం, లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అయ్యట్టుపోతాయని ముఖ్యమంత్రి గారు తెలుసు. ఆయన ఎందుకంటే అనుభవించిన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ అట్లాంటి వ్యక్తి ఈరోజు లైనింగ్ వేయడానికి కారణం ఏమంటే రాబోయేటువంటి కాలంలో నీటికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి, పర్యవేక్షణ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కంపెనీల చేతుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. దీనికోసం ఈరోజు లైనింగ్ వేస్తున్నారు. మేము కోరుతున్నది ఏమంటే లైనింగ్ రైతులకు సంబంధించి రద్దు చేసి ఆ విధంగా నష్టం చేసేది. కాబట్టి రైతులకు కాలం వెడల్పు చేయండి. ఆ విధంగా రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా వెడల్పు చేసి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ వ్యవస్థ సంబంధించినటువంటి ఇప్పటి వరకు పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఆ పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ విధంగా రాయలసీమలో ఉన్నటువంటి ఈ 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకొని ఈ కాల వెడల్పు చేయడం వల్ల రైతులకు ఉపయోగం తప్ప లైనింగ్ వేస్తే నష్టం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పండేటువంటి పంట తోటలకు సంబంధించినటువంటి ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నట్టు పరిస్థితి. మళ్ళీ అట్లాంటి సందర్భంలో ఆ రైతులందరూ కూడా భూముల్లో భూగర్భ జలాలు అడగంటిపోతే ఏ విధంగా పంటలు పండిస్తారని చెప్పేసి అడుగుతున్నాం.
కానీ ప్రభుత్వం సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కూడా కోరుతున్నారు కాబట్టి ప్రధానంగా అంద్రినివాకాలు మా జిల్లాలో గుంతకల్లు, గొరవకొండ, రాయదుర్గం సంబంధించినటువంటి పుట్టపర్తి ఈ ప్రాంతాలు ఎక్కువ భాగం పోతుంది. ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఈ జిల్లా ఆర్థిక శాఖ మంత్రి ప్రధానంగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా రైతులకు నష్టం చేసేటువంటి ఏ పని కూడా మేము చేయమని చెప్పేసి ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. అందుకే మేము కోరుతున్నాం ఏమంటే ఇది రైతులకు నష్టం. ఏ రైతుని జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ జనరల్ ఉన్నటువంటి రైతాంగాన్ని అడిగినా కూడా, ఏ రైతుని అడిగినా కూడా లైనింగ్ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి, భూగర్భ జలాలు అడిగంటి బయట ప్రమాదం ఉంది కాబట్టి వచ్చిన నీటిని భూమిలోకి ఇడిగంటిపోవడం వల్ల రైతులకు లాభం చేకూరుతుంది. అవి పెద్ద ఎత్తున పోవు. ఎందుకంటే మొదటిసారి ఇడిచిన 2 రోజులు మాత్రమే, ఆ కాలం ఇడిచిన తర్వాత 2-3 రోజులు మాత్రమే ఇంగుతాయి తక్కువ. ఆ తర్వాత కనీసం ఒక హాఫ్ టీఎంసీ కాదు కదా, 200 టీఎంసీ చిన్న స్థాయిలో కూడా ఇంకిపోయే ప్రమాదం లేకోకుండా రైతులు సంబంధించిన కుప్పం వరకు నీళ్లు పోయే అవకాశం ఉంది. ఆ విధంగా కుప్పం వరకు నీళ్లు పోవాలంటే లైనింగ్ కాదు, కాలం వెడల్పు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు, రైతులు, రైతు సంఘాలు అందరూ వ్యతిరేకిస్తున్నారు లైనింగ్ సంబంధించి హెచ్ఎన్ఎస్ ఫేజ్ 2లో. కానీ ఎందుకు ప్రభుత్వం మొండిగా లైనింగ్ చేసే తీరుతామంటోంది? లైనింగ్ వల్ల ఒకటి ఆలోచన చేయొచ్చు మనం. లైనింగ్ రైతులకు సంబంధించి కానీ, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఈరోజు వైసీపీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. మొదటగా రైతు సంఘంగా ఎప్పుడైతే లైనింగ్ వల్ల రైతు సంఘాలు, జలసాధన సమితి నాయకులు ఆందోళన చేశాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఆఫీస్, రాయలసీమకు సంబంధించిన హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. హెడ్ ఆఫీస్ ముందు ఆందోళన చేసి ప్రజాపాలన తీసుకోవడం కృషి చేశాం. ప్రజాప్రతినిధులు స్పందించి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇది రాబోయేటువంటి కాలం మన జిల్లాకు నష్టమే అని చెప్పేసి ఇప్పుడు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు సంబంధించిన మాట్లాడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా పయ్యావుల కేసు ఈరోజు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి కూడా దీన్ని రైతులకు ఏదైతే నష్టం చేకూరుతుందో ఆ పని మేము తెలుగుదేశం ప్రభుత్వం చేయమని చెప్పినారు. మళ్ళీ ఈరోజు రైతులకు సంబంధించిన నష్టం జరుగుతుంది. ఆ విధంగా లైనింగ్ వల్ల ఎవరు లాభం చేకూరుతారు? కాంట్రాక్టర్లకు సంబంధించిన వేల కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది తప్ప, లైనింగ్ వేయడం వల్ల రైతులకు నష్టం కాంట్రాక్టర్కి ఉపయోగపడే పద్ధతిలో ఉంటుంది తప్ప ఇంకో పరిస్థితి కాదు. ఇప్పుడు ఆ లైనింగ్ వేసేటువంటి డబ్బులు మనకు సంబంధించినటువంటి ఏదైతే 3,45,000 ఉమ్మడి జిల్లాలో ఆయకట్టు ఏదైతే స్థిరీకరించారో దానికి డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ లేదు ఇంతవరకు. పిల్లకాలువలు చేయలేదు. పిల్లకాలువలు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. దీనికి భూ సేకరణ కూడా అవసరం. గతంలో సేకరించారు, కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. ప్రధానంగా బీటీపీకి సంబంధించిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అత్యధిక భాగం రైతులు వలసలు పోతున్న పరిస్థితి. అంత వచ్చిన వర్షాలతో పండ్ల తోటలు సాగు చేసుకుని బతుకుతున్న పరిస్థితి హార్టికల్చర్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఆ ప్రాంతంలో బీటీపీకి సంబంధించిన గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కాలువ ప్రారంభించుకున్నట్టు చెప్పి భూసేకరణ చేసి ₹1 డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నామమాత్రంగా కొంతమందికి ఇచ్చేసి పనులు ప్రారంభించారు. రైతుల పొలాలను మట్టి తీసి వేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా నిధులు కేటాయించుకోకుండా, కనీసం ఒక గంప మట్టి కూడా తీసి బయటకు వేయకోకుండా రైతులు ద్రోహం చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు మాత్రం రైతులకు సంబంధించిన పరిహారం డబ్బులు మేము రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు కళ్యాణదుర్గం పర్యటనలో ముఖ్యమంత్రి బటన్ నొక్కినాడు తప్ప రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఆ విధంగా మనకు సంబంధించిన బీటీపీకి కూడా నీరు పోవాలంటే అంతర్నివా నుంచి నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంది. ఆ పద్ధతుల్లో ఆ కాలాలు పూర్తి చేయకోకుండా, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ పూర్తి చేయకోకుండా ఏ విధంగా ఈరోజు కింది స్థాయిలోకి నీళ్లు పోవడానికి, కుప్పానికి నీళ్లు తీసుకోవడానికి ఇది ఒక చర్యగా తీసుకుంటారు. గతంలో నీళ్లు పోయినాయి, కుప్పం వరకు కూడా నీళ్లు పోయినాయి. ఎందుకు? వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే భూగర్భ జలాలు తక్కువ ఉంటాయో ఈ ప్రాంతంలో కూడా తక్కువ స్థాయిలో వాడుకున్నారు. ఆ రోజు కుప్పం వరకు నీళ్లు పోయినాయి. ఆ ప్రాంత రైతులను కూడా అడిగితే తెలుస్తుంది. కానీ అట్లాంటి ఆలోచన చేయకోకుండా లైనింగ్ వేయడం వల్ల ఇది కాంట్రాక్టర్లు ఉపయోగం తప్ప రైతులకు నష్టం జరుగుతుంది. అందుకే రైతాంగం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం కూడా తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలి. 405 జీవో రద్దు చేసి రాయలసీమ రైతుల ప్రయోజనాలు కాపాడాలని. నిజంగా రాయలసీమ బిడ్డ అని చెప్తుంటాడు, రాయలసీమ బిడ్డే. కానీ రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగానికి నష్టం చేసే పని చంద్రబాబు కూడా ఆలోచన చేయాలి. రాయలసీమలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి లైనింగ్ పనులు రద్దు చేసేంత వరకు వాళ్ళు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో నిలదీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా అట్లాంటి ఉద్యమం ప్రారంభమైంది. ఆ విధంగా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడే స్థాయికి రైతులు పనులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొదటి ఫేజ్ లో 10,000 క్యూసెక్కులు పెంచి రెండో విడతలో 6,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలు వెడల్పు చేయడం వల్లే రాయలసీమలో ఉన్నటువంటి అంతర్నివా కాలు కింద ఉన్నటువంటి 6 లక్షల క్యూసెక్కులకు సంబంధించిన 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి రైతులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.
ఇప్పుడు లైనింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో కాలువ వెడల్పు చేయాలంటే కూడా ఈ ప్రజాధనం అంతా వృధానే కదండి. తప్పకుండా. ఎందుకంటే ఈరోజు డబ్బులు విభజన తర్వాత మన ఆర్థిక పరిస్థితి పట్ల మనకు అందరూ కూడా తెలుసు. అప్పులు ఒకటో తేదీ వస్తే జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీతాలు ఇవ్వాలని కూడా అప్పులు చేసేటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,182 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ₹1 డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు కేటాయించింది పోయిన బడ్జెట్లో అని చెప్పేసి రైతులు ఆశగా చూశారు. కానీ కేటాయించిన దాంట్లో చూస్తే లైనింగ్ పనులకు అత్యధిక భాగం డబ్బులు కేటాయించడం వల్ల రైతులకు అది నష్టం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాదు 404 జీవో రద్దు చేయాలని చెప్పేసి రాయలసీమ వ్యాప్తంగా రైతు ఉద్యమం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు కూడా రైతు ఉద్యమానికి సంబంధించినటువంటి ఆలోచన చేసి రాబోయేటువంటి కాలంలో మనకు కూడా నష్టం చేకూరుతుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరింత ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అట్లాంటి ఉద్యమాల్లోకి రైతులు రాకోకుండా రోడ్డు ఎక్కకోకుండా కనీసం ఆ 404 జీవో రద్దు చేసి ఆ లైనింగ్ పనులు రద్దు చేసేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతాయి. ఆ విధంగా రైతులు ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఈ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రధానంగా ప్రభుత్వం తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా ఆ హామీకి సంబంధించిన ఏదైతే ఉందో దాని లైనింగ్ పనులు రద్దు చేసేంత వరకు కూడా వాళ్ళు ఆ విధంగా చర్యలు తీసుకోవాలా. లేనటువంటి పక్షంలో మరో రైతు ఉద్యమం ఏదైతే గతంలో ఈ రాయలసీమలో కరువు వచ్చినా కూడా ఏ విధంగా అయితే రాయలసీమ వ్యాప్తంగా ఆందోళన చేసి రాయలసీమకు సంబంధించినటువంటి కరువు పంట నష్టపరాన్ని సాధించుకున్నాము, ఆ పద్ధతిలో మరో పోరాటానికి సిద్ధం అవడానికి రైతాంగం కూడా సిద్ధమవుతారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. లైనింగ్ చేయడం వల్ల రైతులు నష్టపోతా అంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా అనంతపురం ప్రాంతంలో ఎక్కువ శాతం బోర్ల మీద ఆధారపడి ఉంటారు. ఆ బోర్లలో నీరు అడిగంటిపోవడం వల్ల ఈ కాలువ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. దానివల్ల చాలా పంట పొలాలు కూడా దెబ్బతింటాయని రైతు సంఘ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.